దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రియ రక్షకుడైన క్రీస్తు నామం పేరిట ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు. మరి ఈ దినము వాక్యము మనం చూసుకున్నట్లయితే, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. నేను నీకు తోడుగా ఉన్నానని ఇస్సాకుతో మాట్లాడుతున్న దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా నీతో కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఎవరూ లేకుండా ఎక్కడైనా నీవు మరి పని చేసుకునే ప్లేస్లో లేకపోతే విదేశాలమ్మట ఉంటూ మరి ఒంటరి జీవితం అనుభవిస్తూ భరిస్తూ ఉన్నావేమో. నీ ఒంటరితనంలో దేవుడు నీకు తోడుగా ఉంటానని ఈ లేఖనం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నిజమేనండి. విదేశాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఆలోచనే ఉంటుంది. ఒంటరితనంగా ఉన్నానని భయపడుతూ ఉంటారు. పనిలో ముందుకు నడవలేరు. వారు అనుకున్నది మరి చేయలేకపోతారు. ఎందుకంటే ఏంటి బ్రతుకు అని. అలాంటి ఒక పరిస్థితిలో నీవు ఉన్నావేమో. అయితే ప్రభువైన దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీ ఒంటరితనంలో నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు భయపడవద్దు అని ఎంతగానో నిన్ను హక్కును చేర్చుకొని వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. తనది కాని దేశంలో మరి నివసిస్తున్న మన యొక్క పితరులు కూడా అబ్రహాము గారు కావచ్చు, ఇసాకు గారు కావచ్చు, మరి పితరులు కూడా ఏ ధైర్యంతో ఉన్నారంటే, నాకు తోడుగా నన్ను నడిపించిన నా దేవుడు, నా తండ్రి నాకు తోడుగా ఉన్నారని వారు ముందుకు నడిచిన విధంగా నీవు కూడా నీ ఒంటరితనంలో దేవుని వైపు తిరిగినట్లయితే నీకు తోడుగా ఉండి నడిపిస్తానని, భయపడవద్దని, నీకు నేనున్నానని ఈ యొక్క వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చీకట్లో ఉంటున్న నిన్ను, భయంతో బాధతో ఉంటున్న నిన్ను, నీతో కూడా నేను ఉంటాను, బయటికి రా అని ఈ యొక్క దినాన ఈ వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. వించున్న నా ప్రియ సహోదరి సహోదరులరా, మరి దినదినము వాక్యము వింటూ బలపరుస్తున్నారని నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఈ దినము కూడా ఈ వాక్యము ద్వారా మరింత ధైర్యాన్ని పొందుకుంటూ మీరు ఈ లోకం తట్టు కాకుండా దేవుని తట్టు నీ యొక్క బాధ, నీ పరిస్థితి, నీ స్థితిగతులు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించినట్లయితే ఎవరూ లేరనుకుంటున్న నీ జీవితంలోకి ఆయన వస్తానని ఆశపడుతూ నీ కొరకు ఆయన మరి ముందుకు నీ ఒక ముందు అడుగేస్తే ఆయన నీలోకి వచ్చి నీతో ఉంటానని ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. వాక్యాన్ని విని విడిచిపెట్టకుండా మీ హృదయంలో నింపుకొని మరింతగా బలపడాలని కోరుకుంటున్నాను. ఈ కొద్ది మాటలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. విన్నవారందరికీ కూడా దీవెనకరంగా మేలుకరంగా నింపబడునుగాక. ఆమేన్. వందనాలమ్మ.